ఈరోజు మరి ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు విశాఖపట్నం ఆఫ్టర్ ముంబై విశాఖపట్నాన్ని ఇచ్చారు. మరి అటువంటి దాంట్లోని ఇంత ఇంపార్టెన్స్, ఇంత పొటెన్షియాలిటీ, ఇంత దీనికి ఉండేటప్పుడు దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వంకి పాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏ కాన్స్టిట్యున్సీ ముట్టుకున్నా ఇవాళ కేంద్ర పాలితానికి సంబంధించి ఉంటది. ఆ జాగ్రఫికల్ గా వారు కూడా ఇవాళ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రెండు కలిస్తే కలగలుపు చేస్తే నిజంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని వీళ్ళు డెవలప్ చేయడానికి అవుతుంది. కాబట్టి అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీరు అన్నట్టుగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని అన్ని డెవలప్ చేసిందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎంత గట్టిగా చెప్పగలరు ఆ విషయాన్ని? ఖచ్చితంగా. మీరు ఒక్కటి ఇండెక్స్ తీసుకోండి. గత ఉద్దానం పక్కన పెడదాం, మనం ఉద్దానం పక్కన పెడదాం, ఉద్దానం అంశాన్ని పక్కన పెడదాం. అది డెవలప్మెంట్ అని అందరికి తెలిసింది. డెవలప్మెంట్ గా అనగా సీరియస్ కాజ్ కూడా. ఈవేళ ప్రజల్ని వాళ్ళ ప్రాణాలని ప్రొటెక్ట్ చేసింది ఇలా ఉద్దానం ఉంది. మీకు తెలియని విషయం కాదు. దాన్ని ఎంతమంది వచ్చి ఎన్ని సర్వేలు చేసుకుని వెళ్ళిపోవడం, ప్రతి పార్టీలు ప్రజల్ని మభ్య పెట్టడం. కానీ ఈరోజు మాట చెప్పారు అంటే ఖచ్చితంగా చేసి తీరి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి ది బెస్ట్ అక్కడే కేవలం ఉద్దానంకే కాకుండా ఇంక చుట్టుపక్కల ఉండే పక్కనున్న స్టేట్ వాళ్ళు కూడా ఇవాళ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే అటువంటి పరిస్థితిని ఈ రోజు కల్పించారు. నాట్ ఓన్లీ దట్, మెడికల్ కాలేజెస్ కూడా ఇవాళ 17 కాలేజీలు, 5 కాలేజీలు అందులో విజయనగరం కాలేజ్ ఇచ్చారు, అలాగే పాడేరుకి ఇచ్చారు. మరి ప్రత్యేకించి శ్రీకాకుళం ఆల్రెడీ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ కాలేజ్ కూడా మొత్తం 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇంకొక 7 కాలేజీలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 11 కాలేజీలు రెడీగా, మొత్తం 17 కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీల మంజూరులో మీ పాత్ర ఎంత వరకు ఉంది? ఖచ్చితంగా ఈ రోజు కాదు, నా బై ఎలక్షన్ లోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఉండేటప్పుడు విజయనగరంలోని మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ కూడా మీకు ఇస్తాము. దాదాపు 550 నుంచి 600 వరకు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి బయటకు వచ్చేంత ప్రయత్నం అక్కడి నుంచి జరిగింది. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. వార్ ఫుట్ లో ఏం చేయాలనుకున్నారో దాన్ని కాలాతీతం కాకుండా 2 సంవత్సరాలు కరోనాతోని అన్ని బ్రేక్ అయినప్పటికి కూడా దాన్ని చాలా ఒక స్ఫూర్తిగా తీసుకుని స్టూడెంట్స్కి అందించాలి ప్రొఫెషనల్ కోర్సెస్ అని. అది పేద వర్గానికి సంబంధించిన స్టూడెంట్స్కి ఈరోజు అందుబాటులో ఉండే విధంగా కూడా ఉండాలనే ఆలోచనతోనే ఈరోజు మెడికల్ కాలేజీలు లాంటివి మాలాంటి ఎక్కడికో వెళ్ళిపోయి చేసుకొని ఉండి చదువుకోవడానికి పేరెంట్స్ పంపించేవారు కాదు. ఈ రోజు లోకల్లో ఉందని సీట్ రాగానే పిల్లల్ని చదివించుకోవడానికి పంపిస్తున్నారు. దాన్ని కూడా వీళ్ళు చదివించడానికి ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ తో చదివిస్తున్నారు. అలాంటి మెరిట్ వచ్చే వాళ్ళందరూ కూడా. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మీద పడుతుందో, ఎడ్యుకేషన్ లోనే ఎప్పుడైతే ఈరోజు రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకుని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గా చేస్తుందో, మెడికల్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈరోజు మొత్తం ఏర్పాటు చేయడంతో పాటు వాటికి కావాల్సిన బిల్డింగ్స్ తో పాటు కరికులమ్స్ తో పాటు అడ్వాన్స్ కోర్సెస్ లాంటివి కూడా ఈరోజు పెట్టి ఇవ్వటం అనేది ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానిలో భాగస్వామిగా ఇది డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. అవును, కరెక్టే, డెవలప్మెంటే కాదనట్ల, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న మిగతా ప్రాంతాలకు కూడా, నాట్ ఓన్లీ ఉద్దానం, అది జరగట్లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం అటు టీడీపీ మాట్లాడుతున్న పరిస్థితి, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది మా ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం దక్కట్లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు ఆ విషయంలో? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చేసినప్పుడు ఈ ప్రాంతానికి మరి మాకు దక్కలేదని బాధ ఉండేది. అవును, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో ఇట్లాంటి డిస్పారిటీస్ ఉండకూడదని ఎక్కడైతే వెనుకబడి ఉన్న ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సారించి వాటికి కావాల్సినవన్నీ లాంగ్ టర్మ్ విజన్ లో కూడా ఈరోజు ప్రత్యేకంగా తీసుకొని విశాఖపట్నానికి విజన్ విశాఖ అనే దాంట్లో 1,05,000 కోట్లతోని దానికి ఒకటి తయారు చేయడమే కాదు, ఇనిషియేట్ కూడా చేసినవి ఈరోజు ఏదైతే ఉన్నాయో ఈవేళ బీచ్ ఐటీ సర్జ్ లాంటి దాన్ని, దానికి అవసరమైన బిల్డింగ్స్ మధురవాడలోని 2,200 కోట్లతోని దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈవేళ ఆల్రెడీ దానికి స్టార్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఏదైతే అవి తయారవుతాయో వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్ గా ఐటీని
ఎంచుకొని ఇక్కడ పరిశ్రమలు ఇచ్చే పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడ WNS లాంటివి, డాన్స్టార్ లాంటివి, ఆల్రెడీ ఇన్ఫోసిస్ లాంటివి, విప్రో లాంటివి, ఇలాంటివన్నీ కూడా వచ్చున్నాయి. ఇంకా అదాని డేటా సెంటర్, ఫ్లిప్కార్ట్, ఇలాంటివి కూడా ఇంకా రాబోయేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైజాగ్ మీరు ఎంపీగా ఎన్నుకున్న తర్వాత మీరు తీసుకొచ్చే ప్రత్యేకతలు ఏంటి? దానికి ఖచ్చితంగా వాటిని విత్ ఇన్ ద టైంలో వచ్చేటట్టుగా చేయాలి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ ఫాలో అప్ చేసుకుని విత్ ఇన్ ద టైంలోని వాటిని వచ్చేటట్టుగా మన వంతు ప్రయత్నం చేయాలి. అటు రాష్ట్రం సంబంధించి PPT మోడ్లో అవనివ్వండి, మనం ఇవ్వాల్సిన మన క్లియరెన్స్లు, మనం చేయాల్సినవి కూడా వాటిని కూడా వేగవంతం చేయాలి. వారు కూడా సెటప్ చేయడానికి అవసరమయ్యే మౌలిక వసతుల్ని, అందుకే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది ఉండాలి. భోగాపురాన్ని తీసుకొచ్చి అది కూడా శరవేగంతో పనులు స్టార్ట్ అయినాయి. అలాగే ఈ రోజు అవసరమైన 2006-07 కల్లా కంప్లీట్ అయిపోవాలి. దాన్ని ఒక 3 years స్పాన్ పెట్టారు. ఖచ్చితంగా అది కంప్లీట్ అవుతుంది. దాని పనులు మొదలయ్యాయి కాబట్టి. సో అవి కాకుండా మనకి కోస్టల్ బెల్ట్ లో ఈ రోజు సీ పోర్ట్స్ ఇక్కడ గాని, భావన్పాడు గాని, అక్కడ దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గంగవరం పోర్టు ఆల్మోస్ట్ అది రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు వచ్చింది. అది గంగవరం పోర్ట్ అనేది మూలపాడు, అది ఇప్పుడు మనకి శ్రీకాకుళం ఈ బెల్ట్ లోని వస్తుంది అది. సో అది పోర్ట్స్ గాని, అట్లాగే ఇక్కడ మనకు ఫిషింగ్ హార్బర్స్ గాని, జెట్టీస్ లాంటివి గాని 10 ఫిషింగ్ జెట్టీస్ లో, అంటే వారికి ఎవరికైతే మత్స్యకారులకి ఇంకా సేఫెస్ట్ జోన్ గా ఈ రోజు వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి, వారు వృత్తిని ఇంకా పెంచుకోవడానికి అటువంటి ఫిషింగ్ హార్బర్స్ ని వాటిని ఉంచుకోవడానికి మత్స్యకార భరోసా అవన్నీ ఇస్తున్నా. వేరే ఇప్పుడు 10 కొత్తగా ఇంకొక 10ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ మన ప్రతి 40-50 km ఒక దగ్గర ఒక జట్టీస్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. అటువంటివి ఈవేళ మత్స్యకారులకు అందిస్తున్నారు. అలాగే అది ఫిష్ ల్యాండ్ సెంటర్స్ అంటారు మీరు. సో అవి కాకుండా ఇక్కడ కూడాను ప్రత్యేకించి 153 crores తోని కోల్డ్ స్టోరేజ్ అని, ప్లాట్ఫామ్స్ అని, ఫిషింగ్ హార్బర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ ఇనార్బిట్ మాల్, ఆ మాల్ కూడా శరవేగంతో ఏషియాలోనే పెద్దది అది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు శరవేగంతో అది కడుతున్నారు. అది కూడా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి అటు కల్పించి ఇవ్వడానికి ఈ రోజు సిద్ధమవుతుంది. ఇవి కాకుండా యూనివర్సిటీస్ ఈ రోజు విజయనగరంలో తీసుకోండి, JNTU గురజాడ యూనివర్సిటీ ఇచ్చారు. అలాగే గిరిజన యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ వస్తే దానికి అవసరమైన ప్లేస్, దానికి అవసరమైన సైట్, రోడ్స్, అవన్నీ క్లియరెన్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబట్టే కదా ఇవాళ అది ఎస్టాబ్లిష్ అయింది. మరి అట్లాంటిది పెట్టుకున్నారు. నా టైంలో ఉన్నప్పుడు ESI హాస్పిటల్, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ESI హాస్పిటల్ తీసుకొచ్చాను, కేంద్రీయ విద్యాలయాలు లాంటివి తీసుకొచ్చాను.